హలో అండి, నేను మీ స్వర్ణాబాయిని. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదేంటని చూస్తున్నారా? ఇదేం లేదండి, ఈరోజైతే మా ఇంట్లో గోంగూర పచ్చడి చూసారు కదా. ఎర్లీ మార్నింగ్ జస్ట్ ఫేస్ వాష్ మాత్రమే చేశాను. రైస్ అయితే పెట్టాను, ఉడుకుతుంది. ఈ ఏంటని చూస్తున్నారా? ఈ అయితే ఉప్పు శనగండి, మిరపకాయలు, పచ్చిమిరపకాయతో గోంగూర పచ్చడి చేద్దామని డిసైడ్ అయ్యాను. ఒకసారి చూపిస్తాను చూడండి, గంటతో. బాగున్నాయి కదా. ఇంకేముంది, గోంగూర అయితే ఒలుచుకున్నానండి. యాక్చువల్గా నైటే ఒలుచుకుందాం అనుకున్నాను, ఇంకా పని ఎక్కువైపోయి పండుకున్నానండి. ఇంకేముంది, ఎర్లీ మార్నింగ్ లేచి చూశారు కదా, ఇది ఒలుచుకుంటున్నాను. గోంగూర అయిపోయాక ఇంకేముంది, గోంగూర పచ్చడి అయితే రెడీ చేసుకోవడమే. మీరందరూ బాగున్నారు కదా. ఈరోజైతే చిన్న టాపిక్. యాక్చువల్గా డాక్టర్స్ గోంగూర మరియు వంకాయ తినకూడదని వాళ్ళేం చెప్పరు, మనమే అడుగుతాము కాబట్టి వాళ్ళు రీజన్గా చెప్తారు. యాక్చువల్గా గోంగూర వంకాయ తింటే ఏం జిల అనేది ఏం ఉండదు. ఎక్కడైనా ఏదైనా గాయం ఉంటే, అంటే స్కిన్కి ఏదైనా డ్యామేజ్ ఉంటే అక్కడ రావచ్చు జిల, అంతేగాని మన శరీరం మొత్తానికి అయితే జిల అయితే రాదు. కాబట్టి గోంగూర వంకాయ ఎవరైనా తినవచ్చు. ఈ రెండే కదండి మనకి బాగా టేస్టీ. కింగ్ వంకాయ, గోంగూర. అసలు గోంగూరని తినని వాళ్ళు ఎవరు ఉంటారండి? గోంగూర అంటే పిచ్చి ప్రాణం పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. చూశారు కదా. యాక్చువల్గా అయితే నేను మిరపకాయలు అయితే ఆయిల్లో వేసి వేయించుకున్నాను. తర్వాత ఏముంది, ఇదిగోండి నా మిక్సీ పడితే మా ఆయనకు నచ్చదు అన్నాను కదా, సేమ్ ఇంకా దంచుకోవడాలే నాకు పని. ఇంకా నేనైతే గోంగూర పచ్చడి అయితే దంచుతున్నానండి. చూశారు కదా, నేను ఎక్కువ ఏం వేయలేదు, కొంచెం జీలకర్ర, చిన్న ఉల్లిపాయలు, ఒక ఆనియను. ఇంక చూశారు కదా, నేను ఆయిల్ అయితే వేయించలేదు గోంగూర, జస్ట్ వాటర్ వేసి కొంచెం కడిగిన నీళ్ళలోనే అది ఉడికిపోయింది. ఇంకా దాన్ని నేను నీట్గా దంచుకోవడమే. కానండి నేను ఒకటి చెప్తున్నాను, మిక్సీలో పట్టి మనం మిక్సీ పట్టింది కంటే రోట్లో దంచుకుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ టేస్ట్ కోసమే అని నేనైతే ఖచ్చితంగా బాగుంటుందని రోట్లో వేసి అయితే దంచుకుంటున్నాను. చెప్పాను కదా ఒకసారి ఈ రోలు హిస్టరీ. మా మదర్ తెచ్చారండి నా కోసమని. నేను మా ఆయనకి రోటి పచ్చళ్ళు ఎక్కువ ఇష్టమని మా మదర్ అయితే కొని పంపించారు. చూశారు కదా, చక్కగా మెదిగింది. అంటే నాకు తెలిసి చట్నీ అనేది, పచ్చడి అనేది కచ్చా పచ్చి ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి. ఏదైనా నోటికి తగులుతూ ఉంటే ఏదైనా బాగుంటుంది, కానీ మెత్తగా పేస్ట్ లాగా ఉంటే ఏం బాగుండదు. దోశలో చట్నీ లాగా ఉంటుంది, చప్పగా. ఇంకా చూశారు కదా, తిరగమాతకైతే రెడీ చేసుకున్నాను. ఇంకా తిరగమాత వేసుకోవడమేనండి. మీకు తెలియని ప్రాసెస్ అయితే కాదు. ఇంకోటండి, చాలామంది మనని అవసరానికి వాడతారు. ఎలా అంటారా, తనకి ఏదైనా అవసరం అనుకో 10 సార్లు ఫోన్ చేస్తారు, 10 సార్లు మెసేజ్ చేస్తారు, మన దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికే చేస్తారు. కానీ మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలిసిపోయిన తర్వాత వాళ్ళు మనకు కాల్ చేయరు. యాక్చువల్గా ఇది ఎక్కువ లేడీస్లో జరుగుతుందండి. లేడీస్ ఫ్రెండ్స్ ఎక్కువ స్వార్థానికే వాడతారు మనని. థ్యాంక్ యూ.